అందరికీ నమస్తే. అనేక ఉత్కంఠల మధ్య ఓయూలో ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటారో వాళ్ళందరి అరెస్ట్ల మధ్య తర్వాత ఒక 4 రోజుల పాటు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని వందల మంది పోలీసుల మధ్య రేవంత్ రెడ్డి టూర్ జరిగింది. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన అంటారు చూడు, ఆ బుల్డోజర్ నిజంగానే బుల్డోజర్ పాలన. అది పేదల ఇళ్ళు హైడ్రా ఎట్లా కొలగొట్టిందో ఓయూలో కూడా ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వలేదనో, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదనో, రకరకాల సమస్యల మీద పాలనోళ్ళు ప్రశ్నిస్తారు అని ఎవరి మీద అనుమానం ఉంటే చాలు పోలీసులు వాళ్ళని లేపుకొని పోయారు. హాస్టల్లో ఉండనియలే, ఓయూలో ఉండనియలే. వాళ్ళందరూ దాదాపు 4 రోజులకి వెళ్ళి అరెస్టులు, 4 రోజుల నుంచి నడుస్తున్నాయి అరెస్టులు. అక్కడ ఓయూ మొత్తం పోలీసుల చేతుల్లోకి పోయింది, మొత్తం రిస్ట్రిక్షన్స్. అయినా సరే రేవంత్ రెడ్డికి ఓయూలో నిరసన తప్పలేదు. కాన్వాయ్ ఎంబడి పడ్డారు స్టూడెంట్స్. జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇయ్యరా, మీరు మా సమస్యలు ఎందుకు పరిష్కరిస్తారని పెడితే పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఓయూ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. 1000 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అంటే పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చారు. 1000 కోట్లు జీవో ఇచ్చితే మాత్రం డబ్బులు ఇచ్చినట్టు కాదు. అంతకుముందు గవర్నమెంట్లు కూడా చాలా జీవోలు వచ్చినాయి ఓయూకు. నేను చెప్తా అవన్నీ ఏం జీవోలు వచ్చినాయి, ఏ గవర్నమెంట్లు. ఇది మొత్తం ఓయూలో జరిగింది. ఆయన మాట్లాడిన మాటలంతా నేను పేదోడిని, నేను పేదరికం నుంచి వచ్చిన అన్నాడు. కానీ ఆయన బతుకుతున్న వ్యవహార శైలికి, ఆయన మాట్లాడుతున్న మాటలకు, ఆయన బుల్డోజర్ పాలనకు, ఆయన ఈ పేదరికం అనే వ్యవహారానికి ఎక్కడ పొంతన కుదరలేదు. కేవలం మన అనుకున్న మనసున మాత్రమే రేవంత్ రెడ్డి సభకు అనుమతి ఇచ్చిండ్రు. ప్రొఫెసర్సు, కొంతమంది ప్రొఫెసర్సు, ఓయూ అధికారులు, వీళ్ళకి సపోర్ట్గా ఉండే విద్యార్థులు కొంతమంది, అది కూడా వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ లీడర్లు. ఏడికి పోయినా ఎక్కువగా కాంగ్రెస్ లీడర్లే ఉంటున్నారు ఆ కుర్చీల నిండా. మన గ్లోబల్ సమ్మిట్ వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే ఓయూలో కూడా. మొత్తం ఇది జరిగింది. అసలు ఏం జరిగింది ఓయూలో అవన్నీ విత్ వీడియోస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం నిలబడతాం, కలబడతాం, మాట్లాడతాం, లేకపోతే కష్టమవుతుంది. ఇక ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. ఇది జీవో 9వ తారీఖు నాడు ఇచ్చిన జీవో, ఇవాళ 10వ తారీఖు. అంటే ఆయన ఎప్పుడు పోయిండు? ఆగస్టు 25 సంథింగ్, ఆగస్టు నెలలో పోయిండు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఓయూకు అప్పుడెప్పుడో చెప్పిండు నేను 1000 కోట్లు ఇస్తా అని. పైసలు మస్తుగా ఉన్నాయి. దాని 2-3 వర్షన్స్ మాట్లాడాడు. అసలు పైసలే లేవు, నేను మీకు భూమి ఇవ్వలేను, మీకు పైసలు ఇవ్వలేను, మీరు చదువుకోండి, మేమేం చెయ్యం, మీరు చదువుకోండి అని అప్పుడు చెప్పిండు. చెప్పి అప్పుడు కొన్ని కామెంట్స్ చేసిండు. నేను వస్తా, చూపిస్తా వీడియో మీకు. అప్పుడు ఏమన్నాడో, ఓయూ మీద చిత్తశుద్ధి ఉంటే, ఉస్మాన్ యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే ఇవాళ పోతున్నాగా నిన్నెందుకు ఇవ్వాలి జీవో? ఎప్పుడో ఇవ్వాలి. అసలు ఈ జీవో చూడండి. గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ 1000 crores. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. జీవోలు ఇచ్చినంత మాత్రాన డబ్బులు వచ్చినట్టు కాదు. ఎందుకు కాదని చెప్తున్నానంటే, నా దగ్గర 2004 నుంచి లెక్కేద్దాం మనం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, 2004 కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్. ఓయూ డెవలప్మెంట్ ప్యాకేజు 300 కోట్లు కేటాయించారు. జీవో ఇచ్చిండ్రు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇస్తే దానిలో 30% కూడా అమలు కాలేదు. 30% అంటే 90 కోట్లు. 90 కోట్లు కూడా పని చేయలేదు. దేనికోసం ఇచ్చిన ఆయన? రోడ్లు, హాస్టల్స్ రెనోవేషన్ ఇచ్చిండు. తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ గవర్నమెంట్ 2010 నుంచి 2014. ఒకవేళ వైఎస్ రాజశేఖర కొత్త హాస్టల్స్ కట్టిందంటే ఇప్పుడు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హాస్టల్స్ రిపేర్ల కోసం డబ్బులు వచ్చేవి కావు. అంటే కనీసం ఆ బడ్జెట్ సేమ్ ఇట్లాంటి జీవో ఇచ్చేవాళ్ళు కాదు. కానీ అప్పుడు రాష్ట్ర విభజన ఉద్యమం దానిలో పోయింది మొత్తం. అసలు వాళ్ళు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, ఓన్లీ జీవో ఇచ్చిండ్రు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం. 2017లో ఓయూ 100 సంవత్సరాల సందర్భంగా 2000 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. అందులో ఏమేం చేసిండ్రు? ఓయూ కొత్త బ్లాక్స్, మొన్న పోయినసారి ఆగస్టులో రేవంత్ రెడ్డి పోయినప్పుడు కొత్త హాస్టల్ అంతకుముందు గవర్నమెంట్ కట్టిందే, ఈయన వచ్చి ప్రారంభం చేసిండు. తర్వాత 2021-22 ఓయూ బ్లాక్స్ అప్పుడు ఒకటి వచ్చింది. కానీ కోవిడ్ రకరకాల సమస్యలతో అప్పుడు ఆగిపోయింది. దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కేసీఆర్ గవర్నమెంట్. కానీ గత ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 90% ఫెయిల్ అయిపోయింది. ఇక ఇప్పుడు జీవో ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టు కాదు. అంటే విద్యార్థులను శాంతిపోయేనికే, జనాలను మభ్యపెట్టనికే ఈ జీవో ఇచ్చిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఓయూ మీద ప్రేమ ఉంటే, ఓయూ ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఆయన ఆగస్టు 25 నాడు ఎప్పుడైతే సభ పెట్టిండో ఆ సభ పెట్టిన మరుసటి రోజే జీవో ఇవ్వచ్చు.
ఏమన్నారు అప్పుడు రేవంత్ రెడ్డి ఆగస్టులో పోయినప్పుడు? వినండి ఒకసారి. ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా గారికి మా ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, ఎవరిని అరెస్ట్ చేయొద్దు, పోలీసులు ఎవరిని టచ్ చేయొద్దు, పోలీసులు అసలు ఉండొద్దు అన్నాడు. తీరా చూస్తే ఇలా 100 మంది పోలీసులు, 100 మంది పోలీసులు అరెస్టులు చూస్తారా? ఇంకో ఇతను మాట్లాడతారు, వినండి. రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈ రోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నించాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదే విధంగా మీరు ఈ రోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఆ స్టూడెంట్ను ఈడ్చుకపోతుంది పోలీసులే, మఫ్టీలో ఉన్న పోలీసులు. ఈరోజు కూడా పోలీస్ డ్రెస్సులో ఉన్న వాళ్ళు 100 మంది, మఫ్టీలో ఒక 100 మంది పోలీసులు ఉంటారు అక్కడ. మఫ్టీలో ఎవరు మొత్తం కదలికలు, ఎవరు ఏం చేస్తున్నారు, స్టూడెంట్ ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆయన మూమెంట్ ఏంది, అక్కడేంది ఇక్కడేంది, చాలామంది మీద నిఘా పెట్టిండ్రు. లాస్ట్ 4 డేస్ నుంచి రేవంత్ రెడ్డి ఓయూకి వస్తాడు, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతారు కాబట్టి అసలు ఓయూలో ప్రశ్నించే గొంతులు ఏమున్నాయి వాళ్ళందరినీ తీసుకుపోయారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు కాల్ పెట్టిండ్రు. ఇంకా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు రేవంత్ రెడ్డి రాకముందు ఆడ ఏం జరిగింది తెలుసా? ఎందుకు ఈ వీడియో చూపించాలనుకుంటున్నంటే, ఓయూ అంటే ఉద్యమాల గడ్డ. ఓయూలో రక్తం మరిగించే పాటలు, అంటే ఎవరికి కడుపు మండితే వాళ్ళు రకరకాల పాటలు పాడినారు. ఓయూ అంటేనే ఉద్యమ కిరటాలంతా అక్కడ చాలా పాటలు ఓయూ నుంచి మనకు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో. కానీ రేవంత్ రెడ్డి పోతారంటే ఏం పాటలు వినిపించినాయి తెలుసా? అక్కడ చూడండి, వినిపిస్తా. బాయిలోనే బల్లిబలికి పాట, ఇంకో పాట కూడా వినిపిస్తా. డ్యాన్సులు కూడా చేస్తున్నారు, దారిత్తునా సైడ్ ఇత్తునా అని. ఈ పాటలకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రమైంది ఈరోజు రేవంత్ రెడ్డి రాక సందర్భంగా. ఇక ప్రొఫెసర్ కాశీం గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అడ్డుకునే విజువల్ మీరు ఎదురు చూస్తున్నా నాకు తెలుసు, అది నేను లాస్ట్కి వేస్తా. ఫస్ట్ ఇది చూడండి. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు. ఆయన భార్యనప్పుడు ప్రేమించిండు, పెళ్లి చేస్తున్నాడు, ఇప్పుడు విద్యను ప్రేమిస్తున్నాడు. విద్యకు ఈ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ పెట్టింది తెలుసా? 3 లక్షల కోట్ల బడ్జెట్లో 23,000 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు, అంటే 7.5% పెట్టిండు. ఒకవేళ విద్యను ప్రేమిస్తే గంతే పెడతారా? ఒక ఆలోచన. విద్యను ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఎక్కడ కొత్తగా స్కూల్స్ కట్టిండ్రు, ఎక్కడ కొత్తగా స్టూడెంట్స్ని చేర్చిర్రు, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పడిపోయారు. మరి ఓయూకి ఇప్పటిదాకా 1000 కోట్లు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? 2 సంవత్సరాల తర్వాత అది కూడా ఈయన పోతుంటే ఇచ్చిర్రు, ముందే ఇస్తే దానికి వేరే ఉంటుండే. ఇంకా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి వినండి ఒకసారి. 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అర్థమైందా? విద్యను ప్రేమించిన రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నావో తెలియదు. 25 లక్షల స్కూల్స్ ఉన్నాయంట, అందులో 18 లక్షల మంది పిల్లలు చదువుతున్నారంట. తప్పది. 25 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఆయన తప్పు చెప్పిండంటే ఆయన విద్యను ప్రేమిస్తలేడని అర్థం. ఆయన ఏంటంటే పదవి వచ్చింది, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కదా కాశీం గారు, అందుకని ఉబ్బి తప్పిపోయి అట్లా మాట్లాడినట్టున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. అదే గుంపు మేస్త్రి పరిపాలన చేస్తా అంటుండు. నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను పరిపాలిస్తలేనా, మంచిగా పరిపాలిస్తున్నా అంటున్నారు. మంచిగా పరిపాలిస్తున్నాని తెలంగాణ జనం కిదాబియాలి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కిదాబియాలి, తెచ్చిపెట్టిన స్టూడెంట్స్ కాదు, ఊయిలో ఉండే స్టూడెంట్స్ కిదాబియాలి. మీరు చాలా బాగా పరిపాలిస్తున్నారు. బయట జనమేమో లల్లలల్ల అంటున్నారు, ఏం పరిపాలన, ఏం రేవంత్ రెడ్డి, ఏం ముఖ్యమంత్రి, ఎప్పుడు దిగిపోతాడు ఈయననేమో ఇంగ్లీష్ రాకపోయినా పరిపాలిస్తున్నా అనేది ఆయన లైన్. ఇంగ్లీష్ రాకపోయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక 5% 2% ఉంటారు. కానీ మీరు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మీరు రాష్ట్రానికి అవో ఇవో రావాలంటే మీరు ఉద్యోగులతో పెడితే పని కాదు. 10 మంది ఉద్యోగులు పెట్టుకొని నేను గుంపుమేస్త్రి పాత్ర పోషిస్తుంటే కుదరదు. మీరు వేరే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. మన తెలంగాణ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ వస్తుందని మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి వాళ్ళందరూ.
అంతేగాని నేను జీతకాలం పెట్టుకుని పరిపాలిస్తా అంటే ఈయన ఎందుకు కావాలి? ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? ముఖ్యమంత్రి కాడు, 100% ముఖ్యమంత్రి కాడు. ఇక అడ్డుకునే విజువల్ చూద్దాం. ఏమంటున్నారు వాళ్ళు? సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటున్నారు. మరి ఈయనకు స్వాగతం పలికి నేనే వచ్చేసిన ఓయుకు, నేను ఓయుకు 1000 కోట్లు ఇచ్చిన వాళ్ళకి తెలియదు, చదువుకునే పిల్లలు వాళ్ళందరూ. ఇక్కడ కూడా చూడండి. పిల్లలంతా జాబ్ క్యాలెండర్ అంటే చేతులు పుంట పోతుండు. అది ఉందానా లేదనో ఏమని అర్థం చేసుకోవాలో తెలియదు. ఈ పక్క ఆ పక్క పోలీసులు మొత్తం తాళ్ళు త్రిడ్డులు కట్టుకొని ఇట్లా చేతులు పట్టుకొని దాటిచ్చేస్తుండ్రు స్టూడెంట్స్ దగ్గర నుంచి. అర్థమైపోయింది కదా. ఓయూకి పోతే ఓయూ బయట ఏమన్నా డ్రామాలు ఆడవచ్చు, ఓయూలో డ్రామాలు ఆడితే మాత్రం ఇట్లా అవుతుంది. ఓయూలో ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పిన ఆయన ఎందుకు అరెస్ట్ చేయించాడు అందరినీ? ఓయూలో ఫ్రీగా అందరూ రావాలి అని చెప్పిన ఆయన ఎందుకు రాని? లాస్ట్కి వీళ్ళందరూ తప్పించుకొని వచ్చి నినాదాలు చేసిండ్రు, రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళంతా సీఎం డౌన్ డౌన్ అనేది తప్పించుకొని వచ్చి మాట్లాడినారు వీళ్ళు. ఇంకా ఓయూలో నిర్బంధాల మధ్య బుల్డోజర్ చేసుకుంటా తొక్కుంటూ పోయి ఓయూలో సభ పెట్టడం అంటే అది బుల్డోజర్ పాలనే అవుతుంది. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.